షాక్ ఇచ్చారా? షాక్ ఏమీ లేదు, ఇంజెక్షనే. డాక్టర్ గారు త్వరగా రమ్మన్నారా? ఉమాదేవి. ఏ రోసి, ఏంటి మా నాన్న చూసి వస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? పౌర్ణమి నాడు చేసుకో, ఎంత చక్కగా ఉంటుంది. అరే పోవయ్యా, నీ వల్లే అంత పెళ్లి పౌర్ణమి అంటూ అతను బుర్ర పాడు చేసావు. ఇక మీద అతనితో మాట్లాడక. నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇక్కడ అందరూ ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కడే మంచివాడిని. నిజము కట్టక చేతురా, దాని ఫలము తీపిరా. రోసి రోసి, వాడికి పెళ్లి అవుతుంది, అమ్మవారు చెప్పింది. ఉమాదేవి అడిగాను, కాళికా భక్తుళ్ళే అడిగాను, చెప్పవే ఉమాదేవి అని చెప్పింది. గుణాకి పెళ్లి అవుతుందని. ఆ రోజు తొందరలో వస్తుంది, వస్తుంది, పౌర్ణమి వస్తుంది, బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది. ఉండు, తాళి దాచాను. 33 కోట్ల దేవతలు ముట్టుకుని ఆశీర్వదించారు దీన్ని. వెళ్ళిపోయావా? పోవే పో, నీకు పెళ్లి జరగదు. నేను శాపం పెడుతున్నానే, నెత్తిని నిప్పులు పెట్టుకున్నానే ఉమాదేవి. బదులేం రాయను? ఏదైనా బదులు రాసిపడి నేను మళ్ళీ గుణాన్ని బయటికి పంపేటప్పుడు నువ్వే అతను చూసుకోవాలి. తర్వాత గుణాన్ని వాళ్ళ బాబాయ్ ఇబ్బంది పెడితే నేనేం చేయలేను. నేను వాళ్ళ బాబాయ్ని చూడలేదు, కానీ గుణ మాటలు బట్టి అతను తప్పుడు మనిషిని నాకు అనిపిస్తుంది. ఏ చోకరీ లంబాడియా, కొత్తగా వచ్చావా? నయ్యి ఆయి. ఏ కిतना? 10 रुपया. ఏ 15. ఏ 20. और ఏ అమ్మా దొరికింది. కళ్ళు పోవు దారిలో కాళ్ళు పోవచ్చునా, ఉంటి కాళ్ళు పోవు దారిలో మనసు పోవచ్చునా. కాశీ ఓ 120 కొట్టు. ఏరా అనుమానం, పాన్ తింటున్నావా? ఇది నా పేరు అనుమానం కాదురా, హనుమాన్. కోప్పడకరా నాన్న, ఉండి నిండిపోయింది. అక్కడ హౌస్ఫుల్ అయితే మనకెలా వస్తుందిరా? వస్తుంది, సందులో 10 పైసలు కూడా దూరడం లేదు. ఒరే కాశీ 120 కొట్టు. పోయా, ఏంట్రా కోప్పడతావు నువ్వు కూడా? నువ్వు కూడా నీ కుంటికాలు ఎగరేసుకుంటూ వస్తావు, ఏంటి లాభం? తప్ప ఎవరు తెరిచేది? తెరిచేవాడు కనపడకుండా పోయాడే. నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పిచ్చాసుపత్రిలో చేరిపోయాడ్రా వాడు. అది సరే, నోరు మూసి కూర్చుంటే ఎలా? ఇగో చూడరా, ఏమైనా సరే నేను ఆ పిచ్చాడిని ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చి నేను ఈ పని పూర్తి చేయలేదో నేను మగాడినే కాదురా. ఇస్మాయిల్, ఇస్మాయిల్. తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేటోడే మోగాడు. నువ్వు ఆడదాన్ని, ఆడదాన్ని నువ్వు పెడుతోంది. ఇస్మాయిల్ వదిలి. ఇస్మాయిల్, ఇస్మాయిల్, నా దగ్గర ఉన్నదంటే చేతి ఖర్చు కోసం దాచిపెట్టుకున్నా. ఇదిగో చూడు, నీ డబ్బంతా మా వదిన దగ్గర కుప్పలుగా పోసి పెట్టాను. మీ వదిన దగ్గర? మీ ఇంటి గిన్నెలు పాత్రలన్నీ ఈదిలో ఉన్నాయరా. ఇల్లు ఖాళీ చేయమని చెప్పి సేటు రౌడీలతో వచ్చిండు. ఖాళీ చేయకపోతే నెలకి 15,000 రూపాయలు అద్దె అడుగుతుండు. వచ్చాడా? 4 ఏళ్లుగా దబాయించుకుంటూ వస్తున్నానే. ఇక కుదరదు, ఖాళీ చేసే తీరాలి. ఇస్మాయిల్ కి మామూలు ఇస్తా ఉంటే సేట్ ని లోనికి వెళ్ళనిస్తానా? నాకేంట్రా, సేట్ దగ్గర మామూలు తీసుకుని మిమ్మల్ని బయటికి గెంటుతా. చెప్పండి. ఏ మహాలక్ష్మి, 2 दिन के अंदर మాకి డబ్బులు ఇవ్వకపోతే సామాన్ బహార్ ఫెంక్ దూంగా. వాడొచ్చి సామాన్లన్నీ విసిరేలోగా నేనే విసిరి పారేస్తాను. పొండే పొండి. వాడేంటి వదినా, వదినా, ఏమైంది? ఇంకేం కావాలి? అందరం వీధిన పడాలి. విధి రాశాడే మన నొసటన ఇదే వృత్తని. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, మనకు ఆ తాహత లేదే. మాసానికి 15,000 నేను ఎక్కడి నుంచి తేవాలి? పొండే పొండి, ఎక్కడికన్నా పోయి సంపాదించుకుని సంతోషంగా ఉండండి. మేమెక్కడికి వెళ్ళమమ్మా, కాసేపు ఊరుకో. వదినా, నా ప్రాణం ఉన్నంత వరకు నీకోసం నేను పోరాడతాను. పోరాడే మోహన్ చూడు. రోజీ, సేటి దగ్గర వేరే మాదిరిగా మాట్లాడేవా? అరే పోవయ్యా, దానివల్ల పనేం జరగలేదు. వాడికి డబ్బులే ముఖ్యం, కన్నెత్తి కూడా చూడలేదు. అయ్యో దేవుడా, నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేసావు? మొగుడు సరిగ్గా లేడు, బిడ్డ సరిగ్గా లేడు. నేనున్నాను కదా వదినా, నీకు ఏదో ఒక ఐడియా రాకుండా పోతుందంటవా? వద్దురా బాబు, నీ ఐడియాలు విని నన్ను కూడా జైలుకి వెళ్ళమంటావా పాపాత్ముడా? చూసావా,
ఎన్నాళ్ళ నుంచి నేను ఇచ్చిన మంచి ఐడియాల వల్లే కదా మన వృత్తి బ్రహ్మాండంగా జరిగిందే. కంగారు పడకుండా ఆలోచిద్దాం. మనకి మన పని జరగాలి. కోపడితే జరుగుతుందా? వదినా, ఒక చక్కని ఐడియా. చట్ట విరోధం తెలిసినా బాబాయ్ ఆలోచనే సరిగానే ఉంది. ఆ తరువాత వాడు చెప్పినట్టు కోర్టు కేసు అని తిరగొచ్చు. మన గుణాన్ని ఆ మార్వడి పార్టీ నమ్మాలే. పార్టీని మెల్లగా తీసుకొచ్చి సంతకం పెట్టాక బయటకు వదిలేద్దాం. అవును, గుణ సంతకం పెడతాడా? పెడతాడు. 2 అక్షరాలు పెట్టేస్తాడు. డాక్టర్, నువ్వు కంగారు పెట్టేయకు. వకీలు కూడా ముక్కున వేలేసుకునే ఐడియా గడి గడికి రాదు. గుణ వచ్చి సంతకం పెట్టనే 5 సంవత్సరాల దాకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. గ్యారంటీ. ఆసుపత్రి నుంచి వాడిని బయటకు వదులుతారా? వదులుతారు. డాక్టర్ వస్తే వదులుతారు. అవునవును డాక్టరు. నువ్వే. అయ్యో నేనా? అది నిజమే.